వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది ప్రభుత్వం. ఉద్యోగార్థుల నిరీక్షణకు తెరదించే యోచనలో ఉన్నారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ల వయో పరిమితిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచనున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. ఫైల్ సిద్ధం చేసి సాధారణ పరిపాలన శాఖకు కూడా పంపించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ పైకి ఈ ఫైల్ చేరింది. 1-2 రోజుల్లో జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. జీవో వెలువడిన వెంటనే నోటిఫికేషన్లకు రంగం సిద్ధం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ల వయో పరిమితికి సంబంధించి అంటే 10 ఏళ్ల వరకు దీన్ని పెంచనున్నారు అనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడాలి, ఎంత మేర లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఎంతవరకు ఉపయోగం అనేటువంటి మాట అప్డేట్స్ ఏంటి? మురళి, ప్రధానంగా ప్రస్తుతం అయితే ఖచ్చితమైనటువంటి ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అయితే దాదాపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ పదవుల జాతర అనేది లేదు. పదవులు ఎవరికి కూడా ఇయ్యని పరిస్థితి ఉంది. అంటే ఊహించిన స్థాయిలో లక్షలాది మంది ఇప్పుడు ఇటు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అలాగే మొత్తం సిటీలో పెద్ద ఎత్తున మరి జనాలు ఇటు చదువుకున్నటువంటి నిరుద్యోగులు కూడా మరి ఉన్నారు. కాబట్టి అశోక్ నగర్ కావచ్చు, ఇట్లా అన్ని చోట్ల ఉన్నారు. హైదరాబాద్లో చాలామంది ఇప్పటికే దానిపైన నోటిఫికేషన్లు ఎప్పుడప్పుడు వస్తాయా, నోటిఫికేషన్కి సంబంధించి మరి ఎప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తారా అని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ 10 సంవత్సరాల్లో లేని విధంగా ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి దగ్గర మరి ఈ ఫైల్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి ఎందుకు మరి గతంలో ఏదైతే 10 సంవత్సరాల సడలింపు ఇచ్చారో, అంటే 10 సంవత్సరాలు పెంచుతూ కూడా వయో పరిమితి అనేది 34 సంవత్సరాలు ఉండే, ఆ 34 సంవత్సరాలకు సంబంధించి ఇంకొక 10 సంవత్సరాలు పెంచారు, అంటే 44 ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 2.5 సంవత్సరాలు అయింది. కాబట్టి మరి ఆ 10 ప్లేస్ అలాగే ఆ జీవో ఉంది. అంటే ఈ 2 సంవత్సరాలకు మాత్రం జీవో లేదు. కొత్తగా 10తో పాటు ఇంకా 2 సంవత్సరాలు మరి పొడిగించి ఆ జీవో ఇస్తారా, లేకపోతే ఒకటే జీవో ఇస్తారా, 12 సంవత్సరాలకు సంబంధించి ఒకటే జీవో ఇస్తారా, లేకపోతే మరి ఇంకా ఏమైనా వయో పరిమితి ఇంకా పెంచి, ఎందుకంటే ఈ వచ్చిన 2.5 సంవత్సరాల్లో కూడా గ్రూప్ 1 వేసిన పరిస్థితి ఉంది, గ్రూప్ 2 కూడా కొన్నే వేశారు. కాబట్టి ఖచ్చితంగా చాలా ఉద్యోగాలు అంటే దాదాపు ఇంకా గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సరైనటువంటి జాబులు రాలేదు. కాబట్టి నోటిఫికేషన్లు కూడా అంత ఊహించిన స్థాయిలో రాలే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉపశమనం కలిగేలా, అందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ ఏదైతే నిరుద్యోగులు కూడా ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలో కొంత ప్రభుత్వాన్ని కూడా ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఎవరైతే బల్మూర్ వెంకట్ కావచ్చు, అలాగే అద్దంకి దయాకర్ కావచ్చు, ఇట్లా కీలక కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా నిరుద్యోగులు కలుస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వేయాలి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నోటిఫికేషన్లు వేయాలి, కొంత మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకోవాలంటూ కూడా వాళ్ళని కలిశారు. వాళ్ళు కూడా మరి నిరుద్యోగుల మీద ఉన్నటువంటి ప్రేమతో అక్కడ బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఉంది. బట్టి విక్రమార్కకి మొత్తం కూడా వాళ్ళకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. బట్టి విక్రమార్క నేరుగా ఆ ఫైల్ని మరి రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు జనరల్ కేటగిరీలో మరి ఆ పాత జీవో ఏదైతే 10 సంవత్సరాలకు సంబంధించి ఉందో ఆ పాత జీవోని విడుదల చేస్తారా, లేదు అని అంటే పాత జీవోకు మరొక 2 సంవత్సరాలు కలిపి మరి 12 సంవత్సరాలు ఇస్తారా అనేది కూడా చూడాలి. ఖచ్చితంగా ఈ రోజు రేపో ఖచ్చితంగా ఈ జీవో అనేది విడుదల అవుతుంది. అందరికీ కూడా నోటిఫికేషన్ రానుంది. దీంట్లో దాదాపు మరి SC ST కేటగిరీకి కొంత సడలింపు ఉంటుంది. కాబట్టి అంటే ఎక్కువ వయో పరిమితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా మరి అవకాశాలు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులకు అయితే ఖచ్చితంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మురళి. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా అంటే తెలంగాణ అంటేనే నిరుద్యోగం అయిపోయింది. గత 10 సంవత్సరాల్లో అసలు నోటిఫికేషన్లే రాని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఉద్యోగాల కల్పన విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ స్థాయిలో చేయలేదనేటువంటి విమర్శలకి ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది అనేటువంటి మాట వినపడుతోంది ఈ నిర్ణయంతో. ఏంటి నిరుద్యోగుల నుంచి ప్రధానంగా స్పందన ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో మరి అందరికీ గుడ్ న్యూస్ రాబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
నిరుద్యోగులకి గుడ్ న్యూస్ రాబోతుంది. దాంతోపాటు కొంతమందికి టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఈ వయో పరిమితి అనేది, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల కింద 34 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు వచ్చేసరికి ఆయన మరి 44 సంవత్సరాలకు వస్తారు. వయో పరిమితి ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి నేను ఎగ్జామ్ రాయొచ్చా రాయకూడదా అనే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ 10 సంవత్సరాలతో జీవోతో పాటు ఖచ్చితంగా ఇంకొక 2 సంవత్సరాలు ఎక్కువ పొడిగిస్తారా, లేదంటే ఇంకొక 2 సంవత్సరాలు కూడా పొడిగించి మరి తెలంగాణలో ఉన్నటువంటి యువతకు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోబోతుందా అనేది కూడా ప్రస్తుతం చూడాల్సిన అవసరం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున అందరూ సపోర్ట్ చేశారు. నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కూడా మరి వాళ్ళు ప్రచారం చేశారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా అశోక్ నగర్ లో ఉన్న విద్యార్థులైనా, ఇటు దిల్సుఖ్ నగర్ లో ఉన్న విద్యార్థులైనా వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, చదువుకొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ ఖచ్చితంగా మరి రాబోతుంది. ఈ జీవో కూడా, ఈ ఏదైతే ఈ వయో పరిమితి జీవో ఉందో ఆ జీవో కూడా మరి ఈ 2-3 రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం కూడా, ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో అందరూ మరి సముఖంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా సంతోషంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మరి నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి దీనిపైన నిరుద్యోగులు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది ప్రభుత్వం. ఉద్యోగార్థుల నిరీక్షణకు తెరదించే యోచనలో ఉన్నారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ల వయో పరిమితిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఫైల్ సిద్ధం చేసి సాధారణ పరిపాలనా శాఖకు పంపించినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ పైకి ఫైల్ చేరినట్లుగా సమాచారం. 1-2 రోజుల్లో జీవో విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. జీవో వెలువడిన వెంటనే నోటిఫికేషన్లకు రంగం సిద్ధం కానుంది.